అందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు గారికి కూడా నరేంద్ర మోడీ అబద్ధాలు ఆడి 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 ఉదయం ఒక రకమైన అబద్ధం, మధ్యాహ్నం ఒక అబద్ధం, సాయంత్రం ఒక అబద్ధం ఆడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబును చూసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ చంద్రబాబును చూస్తే వయసు తగ్గినట్టుగా కూడా కనపడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నారు, ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు, వాటిని అమలు జరపడంలో మీరు అనుసరిస్తున్న వైఖరి ఏంటి? నిరుద్యోగులకి ఉపాధి కోసం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా? ఆచరణలో అమలు చేయడంలో ఎందుకని మీరు వెనక్కిపోయారు? అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయడం అనేది జరిగింది. రైతుని ఆదుకోవడానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అవసరమైన అదనపు సహకారం అందిస్తామని, క్రాప్ లోన్లు కూడా ఇస్తామని, కౌలు రైతులకు కౌలు కార్డు ఇస్తామని చెప్పారు. దాని విషయం ఏమైందని ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ ఆడమన్నట్టు ఆడేటటువంటి బొమ్మలాగా నువ్వు ఉండేట్టయితే చంద్రబాబే సీఎంగా అక్కర్లా, నరేంద్ర మోడీ ఒక బొమ్మను కూర్చోబెట్టి ఆ బొమ్మతోటి ఆటలు నేర్పించే పని చేయొచ్చు. చాలా నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఆనాడు ఉన్నటువంటి పొలిటికల్ అన్రెస్ట్, ఆనాడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు, ఆనాడు పెరుగుతున్న ధరలు, ఆనాడు ఈ యొక్క మౌలిక సౌకర్యాల కల్పనలో జరుగుతున్నటువంటి తీవ్ర నేరపూరితమైన నిర్లక్ష్యం, ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వం వస్తే, ముఖ్యంగా చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారని చెప్పాడు. కాబట్టి దాన్ని నమ్మి ఓటేశారు. ఎవరేశారు? నిరుద్యోగులు వేశారు. అట్లాగే విద్యార్థులకు లోకేష్ ఏం చెప్పాడు? మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు ఏంటో మాట